బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విధానాలపై మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా ఫైర్ అయ్యారు. సాలూరు వైసీపీ క్యాంప్ కార్యాలయంలో రాజన్న ద్వారా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సంధ్యారాణి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన నిప్పులు జరిగారు. మంత్రి హోదాలో ఉండి సంస్కారహీనంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. ఒక మనిషికి సంస్కారం అని చెప్పండి. చాలా సార్లు అన్నారు నాకు సంస్కారం ఉన్నది, నాకు సంస్కారం ఉన్నదని. దాంట్లో అన్నారు సంస్కారం అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నీకు బుద్ధి ఉందా అని అంటారా? నిజంగా ఆమెకు బుద్ధి ఉన్నదా అని అడుగుతున్నాను నేను. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నీకు బుద్ధి ఉందా అంటారు. మేము ఎప్పుడైనా పదాలు ఓడేమా? ఆయన ఎప్పుడైతే గాడిదలు కాల్చారన్నారట, సహజంగా ఇది అన్నారు. కానీ ఇదే మాటను CPI నారాయణ గారు వీళ్ళు మంత్రుల మీద, ప్రభుత్వం మీద ఒక్క మంత్రి స్పందించారా? సంజయ్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు? ఆ రోజు ఉప ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించలేదు? స్పందించారని అడుగుతున్నాను. ఇదే మాట అన్నారు ఆయన నారాయణ గారు, CPI నారాయణ గారు. వాట్సాప్ చూపించమంటారా? ఆమె గడగంటే లేదు. 10 సార్లు అన్నారు గాడిదలైన పదం ఓడేరా మహిళది. బుద్ధి ఉందనే మాట ఎప్పుడైనా ఓడొచ్చా? జగన్ గారికి ఈ మంత్రి అయి నుంచి ఆకాశానికి ఎంత లెగిసిపోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మహిళది? కాస్త సంస్కృతి ఉందా, సంస్కారం ఉందా, ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను నేను. అట్లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అట్లేదు. మేము ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి పదాలు ఎప్పుడైనా వినియోగించారా అని అడుగుతున్నాను నేను. మీరు చూడండి, ఎప్పుడైనా చూసుకోండి ఇటువంటి పదజాలం నేను ఎప్పుడైనా వినియోగించారా అంటున్నాను. అట్లేదు మాకు సంస్కారం ఉంది, ఆమెకు సంస్కారం లేదు. సంస్కార హీనురాలు కాబట్టి ఇలాగ మాట్లాడతారు. బుద్ధుందాలకు మామూలుగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి మాట్లాడతారా? విమర్శలు ఉంటే విమర్శలు వేరే, వ్యక్తిగతంగా మాట్లాడతారా? ఆ మాడిన మాటలన్నీ కూడా చెప్పగలను. అదే నేను లేదో మా జగన్ గారికి తిట్టకుండదని మాట్లాడటం లేదు. సంస్కారం నేర్చుకోమని చెప్పండి. మంత్రి పదవి ఇచ్చడం చేయించారు, అధికారులు భయపెట్టి బెదిరించేశారు. వాళ్ళందరూ కూడా చెప్పారు ఇది కరెక్ట్ కాదు, మేము ఎంక్వైరీలు అంత మంచిగా ఉన్నదని చెప్తున్నారు. ఆమె ఒకసారి గుడ్లు కోరడానికి పనికిలేదని చెప్పారు. మరి ఈ రోజు మీ అనేక హాస్టల్లోని అనేక ఆశ్రమ స్కూల్స్ మీద అన్నం బాగులేదని, పనులు చేస్తున్నారని, కూర రుచిగా లేదని, గుడ్లు సాలడం లేదని వస్తున్న వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారు మీరు అడుగుతానని నేను. అక్కడ ఒక అమాయకరాల్ని, ఒక పీటీ గిరిజనులు సస్పెండ్ చేయించారు. మీరు నిజమైన గిరిజనులు అంటున్నాను. 100% గిరిజన రక్తం మీలో ప్రవహించి ఉంటే ఇలా మాట్లాడరు.